నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధు రైతులపై ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ ప్రదర్శించాడు. తహసీల్దార్ చాంబర్ నుండి రైతును ఏఎస్ఐ బయటకు నెట్టేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఒక వృద్ధ రైతు రెవెన్యూ సదస్సులో తన భూ సమస్యను చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రామచందర్ ఆ రైతును మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా తహసీల్దార్ చాంబర్ నుంచి బయటకు గెంటాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ అభినవ్ ఏఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండ గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది వేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు. చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసు వాళ్ళే. పోలీసు అది ఆడిది మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం.